ఎన్నో కీలకమైన పదవులు చేశారు. హోమ్ సెక్రటరీగా, యూనియన్ హోమ్ సెక్రటరీగా చేశారు. కాశ్మీరు చాలా ఏరియాల్లో కీలకమైన కమిటీలు, కీలకమైన పదవుల్లో వారు అద్భుతంగా వర్క్ చేశారు. అనేక మంది ప్రధానమంత్రుల యొక్క మన్ననలు పొందారు. ఇప్పటికీ చాలా ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని సంపాదించుకున్న ఐఏఎస్ అధికారుల్లో వారొకరు. తెలుగువారిగా చాలా గర్వకారణంగా చెప్పాల్సిన వ్యక్తి పద్మనాభయ్య గారు. వారిని అడిగి బ్యూరోక్రసీ వర్సెస్ పాలిటిక్సు, అలాగే ఐఏఎస్ రోలు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు అనేక మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. పివి నరసింహారావు గారు చాలామంది ఉన్నారు. మరి ఏ పార్టీ అయినా కానీ అందరూ మిమ్మల్ని ఇష్టపడ్డారు. చాలా కీలకమైన బాధ్యతల్లో మిమ్మల్ని నా అదృష్టం అండి కూర్చోబెట్టారు వాళ్ళు. ఏంటి, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ అండ్ వాట్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ సక్సెస్? ఏం లేదండి, సీక్రెట్ ఏముంది. ఫస్ట్ థింగ్ ఈ సివిల్ సర్వీసెస్లో ఆర్ అడ్మినిస్ట్రేషన్లో ది టాప్ బాస్ ఈజ్ ద మినిస్టర్ ఆర్ ది ప్రైమ్ మినిస్టర్. ద పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై దెమ్. అయితే పాలసీ వాళ్ళు ఇవాల్వ్ చేయటంలో సివిల్ సర్వెంట్స్ హెల్ప్ దెమ్. ఎలాగ పాలసీ చేస్తే ఏమిటి దాని ఫలితం అవుతుంది, ఎలా చేయకపోతే ఏంటవుతుంది, చేయదలుచుకుంటే వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఇంప్లిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి చెప్పాలి. అంతేగాని సార్ ఈ పాలసీ చాలా బాగుంది అని చెప్పేసి మొదలెట్టిన తర్వాత అది ఆగిపోతే, కుదరకపోతే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మహారాష్ట్రలో కాటన్ చాలా పెరుగుతుంది, ముఖ్యంగా విదర్భ ఏరియాలో. అయితే ఈ కాటన్ రైతుల మటుకు ఎప్పుడూ పూరే దరిద్రంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కాటన్ మిల్స్ మటుకు బ్రహ్మాండమైన ప్రాఫిట్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వసంత్ దాదా పాటిల్ అని ఉండేవాడు. చాలా ప్రాక్టికల్ జెంటిల్మెన్, అయిన గ్రాస్ రూట్స్ వర్కర్. ఆయన ఏమన్నా అంటే, పండిస్తున్నది మనం, అది వ్యాపారులు ఏమో కొంటున్నారు, వ్యాపారులు కొని అక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏమన్నా, వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ అంతా మనమే తీసుకోవచ్చు కదా, మనమే డైరెక్ట్గా కాటన్ ప్రొక్యూర్ చేసి అది బేల్ చేసి కాటన్ మిల్స్కి అమ్మితే అని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టుకొచ్చాడు. దాని పేరు మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్. మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ అంటే ఇంకెవరు కాటన్ని కొనటానికి వీల్లేదు, రైతులే డైరెక్ట్గా వాళ్ళకి మిల్స్కి సప్లై చేస్తారు. రైతుల దగ్గరే రైతులే చేయాలన్నమాట. అది ఆ రైతుల సంస్థలు పెట్టచ్చును, కోఆపరేటివ్ సొసైటీ అని పెడితే వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి రైతు, ప్రతి మిడిల్ మెన్ వాడికి వచ్చేది 1 or 2% సార్, ఎక్కువ ఏం లేదు అన్నారు. కానీ చైన్ చూస్తే 20 మంది ఉంటారు అందులో. అవును, ఒకరికొకటి రిలేటెడే లింకులు. ఆ 20 into 2 40% ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ దేర్. సో ఏదైనా సరే ఇది ప్రొక్యూర్ చేయడానికి ఆయన పాలసీ చెప్పాడు. చెప్తే చాలామంది అపోజ్ చేశారు సివిల్ సర్వెంట్స్. సరే ఇది జరగదు, ఎందుకంటే కాటన్ పక్క రాష్ట్రాల్లో లేకపోతే ఈ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. మధ్యప్రదేశ్ ఉంది పక్కన, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మేస్తారు. రైతులు కూడా కొంతమంది ఆశపడి ఈ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఏంటి, గొడవ అంతా ఏంటి, నేను అమ్మేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు. రెండోది, కాటన్ మిల్స్ ఆర్ సో ఇంపార్టెంట్, పవర్ఫుల్ పీపుల్, వాళ్ళు దీన్ని చల్లనివ్వరు, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే ఆయన ఏం చెప్పాడంటే, 4 సెక్రటరీస్ని క్యాకేసాడు ఆయన. చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, కోఆపరేషన్ సెక్రటరీ, కోఆపరేటివ్ ఫీల్డ్లో చేయాలి ఇది. అందులో నేను ఉన్నాను అనమాట. ఆయన కాటన్ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ చేద్దాం అనుకున్నాం ఈ కారణాల వల్ల. ఎందుకంటే రైతులకు రావాల్సిన ప్రాఫిట్స్ అంతా వేరే మిల్లర్స్ తీసుకుంటున్నారు. మీరు డూ యూ అగ్రీ విత్ దిస్ ఇన్ ప్రిన్సిపల్ అంటే వీ ఆల్ సెడ్ ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. దెన్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ లైక్లీ టు కమ్ అని అడిగాడు. అడిగితే ప్రొక్యూర్ చేయాలంటే మరి క్రెడిట్ ఉండాలి కదా వీళ్ళకి, కోఆపరేటివ్ క్రెడిట్. ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, వాళ్ళు క్రెడిట్ సప్లై చేస్తారా లేదా, వాళ్ళ పాలసీలో ఫిట్ అవుతుందా లేదా, ఇది వీళ్ళకి మరి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయాలి కదా. అది సింపుల్ అనుకోండి. బట్ అక్రాస్ ది స్టేట్, మధ్యప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏంటి, హౌ డు వీ కంట్రోల్, వాళ్ళ కోఆపరేషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలు రీచ్ చేస్తే ఏం చేశాడంటే ఆయన, 2 months టైం ఇస్తున్నాను నేను, ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో మీరు చెప్పండి నాకు. కోఆపరేటివ్ క్రెడిట్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇది కానీ అది కానీ, మీకున్న సమస్యలు 2 monthsలో నాకు చెప్పి, బికాజ్ నేను అడిగాను మిమ్మల్ని ఇది మంచిదేనా అని, మీరు అంతా మంచిదన్నారు, మీరు మంచిదన్నప్పుడు చేయాలి కదా. సో తర్వాత వచ్చి నాకు చెప్పొద్దు ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఫెయిల్ అయింది, అది ఇది అని చెప్పేసి. చూడండి ఎంత బ్రహ్మాండమైన ఇదో. సో వీఆర్ ఆల్ కమిటెడ్. వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ యూ హ్యావ్ టు సపోర్ట్ దట్ సిస్టమ్. అందువల్ల ఫస్ట్ యూ మస్ట్ రియలైజ్ ద టాప్ బాస్, the main this one is a politician, minister,
నీవు ఉన్నది అక్కడ ఆయనకి హెల్ప్ చేయడానికి, ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయడానికి, రాకముందే వాటికి సొల్యూషన్ చేయడానికి ఇదంతాను. ఈ ఫార్ములాలో వెళ్తే ఏమీ ప్రాబ్లం లేదండి సివిల్ సర్వెంట్స్కి.